ఏమైంది అందు డల్గున్నావు? ఏమైందంటే ఏం చెప్పాలండి, పక్కింట్లో దిగారు కదా, వాళ్ళకి పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ ఆవిడకి 2 తులాలు గోల్డ్ చైన్ ఇచ్చాడా. మీరు ఉన్నారు, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఒక గిఫ్ట్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు గోల్డ్ చైన్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర కూడా. ఇంకెన్నాళ్ళ పనికిరాని బండి వాడతారు? మన పక్కింటి వాళ్ళు కార్ తీసుకున్నారు, మీరు కూడా తీసుకోవచ్చుగా. సడన్ గా కార్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర అయినా. నందు ఏం వంట చేసావు? ఏం అనలేదు, పెరగనంతేనండి. అసలు ఏమైంది నీకు? పక్కింటి సురేష్ అని వాళ్ళలాగా బంగారం కావాలి, కార్ కావాలండి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఎవడో ఏదో చేసాడని మనకు లేని వాటి కోసం ఎందుకు ఆశపడ్డాం? మనకి ఈ టైంలో సేవింగ్స్ ఇంపార్టెంట్ నందు. సురేష్ అన్నయ్య, మీరేంటి ఇలా వచ్చారు? చెప్పండి. ఏం లేదు చెల్లి, ఏమనుకోకపోతే ఒక 50,000 అప్పుగా కావాలి, 4 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. కొద్దిగా అర్జెంట్ చెల్లి. నిన్న కాక మొన్నే కార్ కొన్నారు కదన్నయ్య, మీరు 50,000 అప్పు అడగడం ఏంటి? అదంతా మా ఆవిడ గోడ పళ్ళకి కొన్నానమ్మా. అప్పటికి చెప్తానే ఉన్నా ఈ టైంలో మనకు సేవింగ్స్ ఇంపార్టెంట్ అని. సడన్ గా మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అందుకే ఒక 50,000 అప్పు అడుగుతున్నాను. సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర కూడా. సడన్ గా కార్ అంటే సేవింగ్స్ ఉండాలి కదా నందు, నా దగ్గర అయినా. మీరేం కంగారు పడకండి సురేష్ గారు, నా దగ్గర ఉన్నాయి, నేను పంపిస్తాను. థ్యాంక్స్ అండి, మీరైనా ముందు జాగ్రత్తగా ఆలోచించి సేవింగ్స్ ఉంచారు. ఎంతైనా మీలా ఉండాలి సార్. సారీ అండి. ఎవడో ఏదో చేశారని మనం కూడా అదే చేయాలనుకోవడం మన మూర్ఖత్వం. హంగు హార్బాటం కన్నా మన కుటుంబం మనకు ముఖ్యం. అందుకే సేవింగ్స్ చేయండి.